పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడున్నాను ఏంటి? నేను కారులో ఉండాలి కదా. అసలు ఏంటి ప్లేస్ ఎలా ఉంది ఏంటి? అసలు ఎక్కడున్నాను నేను? నా డ్రెస్ ఏంటి ఎలా ఉంది? నా ఎయిర్ ఏంటి ఇలా మారిపోయింది? నీకంతా గందరగోళంగా ఉంది కదూ. నువ్వు రావడానికి అసలు కారణం నేను చెప్తాను. శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఒక రాక్షసుడు అంతా భస్మం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ రాక్షసుడికి ఏమైందో తెలీదు. మరుసటి రోజు అంతా ఆపేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత ఒక నాయకుడు కొన్ని దేశాలను పోగు చేసుకుని ఒక చిన్న దేశం పైకి యుద్ధానికి బయలుదేరాడు. అలా ఆ దేశాన్ని అంతం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ నాయకుడు కూడా మరుసటి రోజు అంతా ఆపేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి మీదకు ఒక మహమ్మారి సోకి కొన్ని లక్షల మంది మరణించడం జరుగుతున్న సమయంలో ఇలాంటి సమయంలో ఒక డాక్టర్ ఒక విరుగుణ్ణి కనిపెట్టి అందరికీ ఉచితంగా సహాయం చేయడం మొదలుపెట్టాడు. జనాల్ని కాపాడడానికి డాక్టర్ హాస్పిటల్ కట్టిస్తున్నాడు. అదే సమయంలో హాస్పిటల్లోకి అడుగు పెట్టాడు ఓ రాక్షసుడు.
వినరా మీరు? ఒక్కొక్కడికి పగిలిపోతే చెప్తున్నా. ఏ డాక్టర్, కూల్ కూల్ మ్యాన్ కూల్. ఏం లేదు డాక్టర్, స్మాల్ హెల్ప్. నువ్వేదో ఫామ్లో కనిపెట్టి జనాలు కాబడుతుంది కదా, అది ఆపేసి. అది ఆపేయాలా? అది ఎలా ఆపుతాం? నువ్వు చేసే ఈ పని వల్ల ఇండియాలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇండియాలో ఈ వ్యాక్సిన్ రిలీజ్ చేయలేకపోతున్నారు. అప్పుడు మేమంతా కలిసి నేను చంపేద్దాం అనుకున్నాం. కానీ నాకు తెలిసిన ఒక పెద్ద అయిన డాక్టర్స్ దేవుడితో సమానం చెప్పారు. అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఎక్కడికైనా వెళ్ళిపో. సార్ అర్థం చేసుకోండి సార్, మేము చేసే ఈ పని వల్ల చాలా మంది ప్రజలను కాపాడుకోవచ్చు సార్. అర్థం చేసుకోండి సార్, మన ప్రజలు మనమే కాపాడుకోవాలి. సరే అర్థమైంది. రే ఆ బ్యాగ్ తీసుకురండి రా. ఇదిగో ఈ బ్యాగ్ లో 10 కోట్లు ఉన్నాయి. ఏ ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేయి. నీకు ఇంటికి ఎలా కనబడుతున్నాను రా రోడ్డినా కొడక? డబ్బులు తీసుకుని కనబడుతున్నానా? పోరా బయటికి. రే ఆగండి రా, డాక్టర్ మాట ఎదురు చెప్పకూడదు. పదండ్రా పోదాం. డాక్టర్ బాడీని చెరువులో వాడేసాం. బిల్డింగ్ కూడా కూల్ చేస్తాం. సరే అలాగే. ఏంటి ఎలా కనబడుతుంది? ఏం చేస్తున్నారా మీరు? ఏం కావాలరా రే? ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎవర్రా మీరంతా? ఇది నువ్వు అనుకునే భూలోకం కాదు, ఇది మరణం కన్నా భయంకరమైనది లోకం. చచ్చాకందరూ యమలోకానికే వెళ్తారు. కానీ నువ్వు చావక ముందే వచ్చావు. దీనికి కారణం నువ్వు చేసిన తప్పులు.
నువ్వు చేసిన తప్పులని ఇక్కడ తీసుకొచ్చి పడేసాయి. ఇక నిన్నెవరు కాపాడలేరు. కట్టేసి వెళ్ళిపోతానేంట్రా? నేను బయటకు వచ్చింటే ఓడి పగిలిపోద్ది. వెళ్ళిపోతానేంటి? రండి రే. వీడు భూమి మీద క్షమించరాని తప్పు చేశాడు. వీడికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే. ఎక్కడున్నానరా నేను? వచ్చారా? రండి. మీకు ఎంత ఇచ్చారా నన్ను వేసామని? అసలు స్కెచ్ చేసింది ఎవర్రా? నన్ను వదిలేస్తారా? మీకు ఎంత కావాలో అంత ఇస్తా. లాస్ట్ టైం అడుగుతున్నా, నన్ను వదిలిండ్రా రే. అసలు ఏంట్రీ గెటప్లో బాబుల సిమ్ములో కాలికెళ్ళాగా ఈడ రామకమ్మని తీసుకొచ్చారా మిమ్మల్ని? ఆయన ఆడెవడరాడు? పొండికప్ప చీర కట్టున్నాడు. మీరు ఏడరా? మంచి మంచి కామెడీగా చెప్తున్నాడు. ఇది భూలోకం కాదు యమలోకం కన్నా దారుణమైనదని. ఆయన నువ్వేంట్రా నా మీదకి నల్లు బొక్క పీచినట్టు పిచ్చేస్తున్నావు? అబ్బా ఏముంటారా మీ కోఆర్డినేషన్? నేను ఫోన్ చేస్తా డిపార్ట్మెంట్ ఇక్కడికి వస్తారా రే. ఇప్పుడు నేను లేదంటే ఒక్కొక్కరికి పగిలిపోతే చెప్తున్నా. అసలు ఈ ప్లేస్ ఎక్కడా రే? ఈ లోకానికి స్వాగతం. అబ్బా ఏముందరా మీ కోఆర్డినేషన్? ఎవరు తీసుకురాలేరు, రాలేము. నువ్వు ఇక్కడికి రావడానికి కారణం చూసావుగా మేమంతా ఎలాగున్నామో. పిచ్చి పట్టిన కుక్కల్లాగా నిన్ను నవ్వులి కసికసిగా నరకయాత్ర చూపిస్తాం. ప్రతిక్షణం చిత్తలింసలు పెట్టడమే వీళ్ళు ఒక లక్ష్యం. నువ్వేం భయపడకు. ఈ స్థానికులకు నీ చావు లేదు. నువ్వు భూలోకంలో నువ్వు పడతావని చంపేవాడివి, కానీ ఈ లోకంలో నీ చావు నువ్వెక్కడ తెచ్చుకుంటావు. మేమంతా నీకు ప్రతి క్షణం మరణలేని చావు చూపిస్తాం. మిగతా వాళ్ళ కన్నా చాలీ దయ లేని క్రూర మృగాల్లా కాదు నేను. నీకంతా గందరగోళంగా ఉంది కదూ. నువ్వు రావడానికి అసలు కారణం నేను చెప్తాను. ఇదంతా దేనికి? నన్ను చంపేస్తే అయిపోద్ది కదా. చూసావు కదా వాణ్ణి, నీకంటే ఎంత పెద్ద తప్పు చేశాడో.
వాడికి నీకంట పెద్ద శిక్ష పడుతుంది. వాడేం తప్పు చేశారని అని అలా కట్టేశారు? వాడు చేసిన తప్పు ఏంటంటే నీకు వాడి కథ చెప్పాల్సిందే. వీడు చదువునైతే పూర్తి చేశాడు, కానీ ఏ ఉద్యోగం సంపాదించలేదు. కానీ ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండేవాడు. కానీ వీడిని కనిపించిన ప్రతి వాళ్ళు తిట్టేవారు. అలా వాళ్ళ ఇంటిలో వాళ్ళు కూడా తిట్టడం మొదలుపెట్టారు. ఏంటి ఎప్పుడు చూసి ఖాళీ ఉంటావు ఏంటి? బయట అందరూ చూసి నేర్చుకోవచ్చు కదా, ఎప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చుంటావు? ఎప్పుడు ఎక్కడ చూసిన ఇదే గోలా. అప్పుడు వీడు ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనుకున్నాడు. అలా వెళ్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి, నీకిప్పుడు డబ్బులు ఎంత అవసరమో నాకు తెలుసు, ఇదిగో లక్ష, నేను చెప్పినట్టు చెయ్యి. అలా వాడి మాటలు నమ్మి వాడు చెప్పిన పని చేయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పెద్ద మనిషి వీడి మీద ఆరోపణలు లేపి ఇరికించేసి ఊరు దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తున్న సమయంలో విధి కూడా సహకరించలేదు. వాడికప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు. అందరూ వాడిని నిందితుడిలా చూశారు. అప్పుడు వాడు ఆ క్షణం తీసుకున్న ఆ నిర్ణయమే ఇక్కడికి దారి తీసింది. భూమి చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడమే. అది నువ్వు చేశావు. సమస్యలకు ఆత్మహత్య ఒకటే మార్గం కాదు. నువ్వు ఒకసారైనా నీ కుటుంబం గురించి గాని వాళ్ళు పడే కష్టం గురించి గాని ఆలోచించావా? మనుషులు అన్నాక ఎన్నో తప్పులు చేస్తారు, అవమానాలు పడతారు. వాటి అన్నిటినీ ఎదుర్కొన్న వాడే మనిషి. నువ్వు చేసిందే పెద్ద తప్పు. చేసిన తప్పే, నాకున్నది ఒకటే మార్గం. ఇలా శిక్షలు కొనసాగుతూ ఉండగా ఉన్నట్టుండి శిక్షించడం ఆపేశారు. ఇలాంటి సమయంలో వాళ్ళ నాయకుడు ఒక సమస్యతో వీళ్ళ దగ్గరకు వచ్చాడు. మీరు మాకు సహాయం చేసి కాపాడితే మీలో ఒకరిని చంపేస్తా. అప్పుడు మీరు మీ లోకానికి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఏంటి మీ సమస్య? నేనేం చేయగలను? మీరు భూలోకంలో చేసిన తప్పులను శిక్షించడానికి ఇక్కడ ఒక లోకం ఉంది. అలాగే మీకు తెలియని ఇంకో తదుపరి లోకం కూడా ఉంది. ఈ లోకంలో భూమి మీద మంచి చేసే వాళ్ళను చెడుగా ప్రవర్తించేలా చేస్తారు. ఈ రెండు లోకాలు కూడా పక్క పక్కనే ఏర్పడ్డాయి. ఆ సమయంలో రెండు అస్త్రాలు ఆవిర్భవించబడ్డాయి. ఒకటి నీలి అస్త్రం, మరొకటి రక్తాస్త్రం. ఈ అస్త్రంలో ఉన్న విధంగానే ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలో అన్న ప్రక్రియ మొత్తం జరుగుతుంది. అయితే పక్క రాజ్యం నాయకుడు నియమ నిబంధనలను అతిక్రమించి మా నీలి అస్త్రాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ అస్త్రం లేని వల్ల ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోతుంది. చెడు వాళ్ళు పెరిగిపోతారు. అలాగే మేమంతరించిపోవడం జరుగుతుంది. చూసావు కదా మా వాళ్ళని ఎలాగున్నారో.
మీరు మాకు సహాయం చేసి కాపాడితే మీరు మీ లోకానికి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్తున్నాం, మేము కాపాడతాం. అన్నా నేను వెళ్తాను, నాకు ఫ్యామిలీ ఉందన్నా, నాకు ఫ్యామిలీ ఉందన్నా. అన్నా నేను వెళ్తానన్నా. అన్నా నాకు తెలిసి నీ కష్టాలు నువ్వు వెళ్తే ఎదుర్కోలు. నేను వెళ్ళేది నీ కోసమే. వెళ్తానని చెప్పినా నన్ను కాదని నువ్వు వెళ్ళావంటే మామూలుగా ఉండదు. వెళ్తానన్నా. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే మీరు ఇప్పుడు ఎదుర్కోబోయే వాళ్ళు చూడ్డానికి కొంచెం మాలానే ఉంటారు. అయితే వాళ్ళని ఎదుర్కోవడం సులభమే. కానీ మీరు ముఖ్యంగా ఎదుర్కోవాల్సింది వాళ్ళ నాయకుడిని. అది అంత సులభం కాదు, ఎందుకంటే ఆ అస్త్రం అతని వద్దే ఉంది. ప్రతి కథలోనూ రాక్షసుడే అందరినీ చంపేవాడు, కానీ ఈ కథలో ఆ రాక్షసుడే కాపాడడానికి వచ్చాడు. మీ రాజెక్కడ్రా? ఆ అస్త్రం ఎక్కడా? మీ రాజు వస్తాడంటావా మీ వాడు? మేము అంతరించిపోయేలా ఉన్నాం. నీకెందుకురా ఇవన్నీ? నీకెందుకురా వాళ్ళ గురించి? వాళ్ళు నిన్ను ఎంత హింస పెట్టారో మర్చిపోయావా? నీ లోకానికి పంపించేస్తాను, వెళ్ళిపోతావా?
నువ్వు కాపాడింది మమ్మల్ని ఒక్కడనే కాదు, ఈ యొక్క ధర్మాన్ని నువ్వు కాపాడావు. నీకు లోకానికి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధమా? సిద్ధం. కానీ ఒకటి, నా బదులు వాడిని పంపించండి. నువ్వే చేసావు కదన్నా అంతానా, నువ్వే వెళ్ళనా, నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళన్నా పర్లేదు, నువ్వే వెళ్ళు, నువ్వే ఏయ్, నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళు. నువ్వే వెళ్ళనా, నువ్వే వెళ్ళు. నేను ఇంకోసారి చెప్పండి నీకు, నువ్వు వెళ్ళమనగా నువ్వు వెళ్ళు. వెళ్ళనా, అంతా చేసింది నువ్వే కదా. నేను చెప్తున్నా కదా విను. నువ్వే వెళ్ళనా. నీకు ఫ్యామిలీ ఉందని చెప్పావు కదా, వెళ్ళు నువ్వు. అయితే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండడానికి సిద్ధమయ్యారు. మేము ఇంకా మా జీవితాన్ని ఇక్కడే కొనసాగిస్తాం. మేము ఇంకెళ్ళం, ఇక్కడే ఉంటాం. నీకు తెలియని ఒక నిజాన్ని చెప్తున్నా. అది ఏంటంటే, నువ్వు గడిచిపోయిన గతానివి అయితే నువ్వు జరగబోయే భవిష్యత్తువి. మీ ఇద్దరు ఒకటే, కాకపోతే మీ ఇద్దరి కాలచక్రాలు వేరు వేరు. నీ కాలచక్రంలో నీకు విధి సహకరించలేదు, అందుకే నువ్వు వాడిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకున్నావు. కానీ నీకు మాత్రం నీ కాలచక్రం విధి సహకరించింది, అందుకే నువ్వు వాడిని ఎదుర్కొని ఒక రాక్షసులా తయారయ్యావు. నీకు విధి సహకరించినా సహకరించకపోయినా మీరు నడిచేది మాత్రం ఆ తప్పుడు మార్గం వైపే. అందుకని నీకు ఒక అవకాశం ఇస్తున్నా, వెళ్ళి మీ తప్పుని సరిదిద్దుకోండి. ఏమిందన్నా, దగ్గరికి వస్తామన్నా? ఆ డాక్టర్ బిల్డింగ్ ఎక్కడే? ఆల్రెడీ వెళ్ళాం కదా, మళ్ళీ ఇప్పుడు రావడం మళ్ళీ. అయితే నేను డాక్టర్ చంపక ముందు సమయానికి వచ్చానన్నమాట. ఈసారి నేను డాక్టర్ సపోర్ట్ చేసి డాక్టర్ చేసే మంచి పనికి సహాయపడతా. నాశనం చేద్దాం అనుకున్నవాడే ఇప్పుడు దగ్గరుండి మరి హాస్పిటల్ కట్టిస్తున్నాడు. చూస్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, ఇక నుంచి అన్నా ఏ పనన్నా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, బిజినెస్ మ్యాన్లకు, ప్రజలందరికీ చెప్తున్నా, మీరు చేసే ఈ తప్పు వల్ల చాలా మంది మోసపోతూ బాధపడుతూ వారి చావుకు కారణమవుతున్నారంటే ఈ లోకమే కాదు, కర్మ సిద్ధాంతం కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. ముఖ్యంగా మీ యువతకి, చేతకాని నా వాళ్ళందరికీ చెప్తున్నా, ఆత్మహత్య ఒకటే మార్గం కాదు. అలా చేసుకుందామని అనుకున్నారంటే ఈ లోకమే కాదు, కొన్ని 100 లోకాలు స్వాగతం పలుకుతున్నాయి. తెలుసు కదా వస్తే ఏమవుతుందని. మీద అంతమంది తప్పు చేస్తుండగా ఈ లోకంలో మేమే ఎందుకున్నాం, మిగతా వాళ్ళు ఎందుకు లేరు? మీరు అనుకున్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళలేదు, మీలో మీరే